అమెరికా వాళ్ళు ఇచ్చిన MQ-9 డ్రోన్స్, ఇరాన్ వాడిచ్చినటువంటి కామికాజీ డ్రోన్స్ ఇట్లాంటి వాటితో ఇంతవరకు జరిగినటువంటి యుద్ధం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఉక్రెయిన్ ఇక సొంతగా కామికాజీ డ్రోన్స్ తయారు చేసుకుంటుంది. కామికాజీ డ్రోన్స్ రష్యా దగ్గర ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇరాన్, రష్యా ఒకరికొకరు పంచుకున్నారు. ఇప్పుడు కామికాజీ డ్రోన్స్ తరహావే ఇజ్రాయెల్ సొంత తయారీని తమ దేశంలోనే పెట్టుకుంది. ఫ్రాన్స్కి సంబంధించిన కంపెనీలు, అమెరికాకి సంబంధించిన కొన్ని కంపెనీలు ఇప్పుడు ఉక్రెయిన్కి చేరి, ఉక్రెయిన్లో ఆల్రెడీ గతంలో రష్యా చేతుల్లో నడిచినటువంటి ఆయుధ ఫ్యాక్టరీలని ఖాళీగా ఉంచేసినటువంటి ఆయుధ ఫ్యాక్టరీని తమ హస్తగతం చేసుకుని వాటిట్లలో ఈ కొత్త ఆయుధ తయారీ పరిశ్రమల కింద మార్చారు. ఎందుకంటే అమెరికన్, యూరోప్ దేశాలు బోలెడన్ని కోట్ల రూపాయల ఫండింగ్, ఇప్పుడు కూడా $5 బిలియన్ ఏమో డబ్బులు రాబోతున్నాయి కదా, అట్లాంటి అమౌంట్ చేరబోతున్నటువంటి నేపథ్యంలో హైలైట్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్రత్యేకించినటువంటి చర్యలకి సిద్ధపడ్డారు. ఆ హమాస్ తీవ్రవాదులు వ్యవహారాలు ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయో అదే తరహాలో అక్కడ వాళ్ళకేమో ఇరాన్ ఇస్తుంది ఆయుధాలు, ఇక్కడ వీళ్ళకి ఇచ్చేటువంటి ఆయుధాలు ఆగిపోయింది. అందుకని సొంత తయారీ మీద దృష్టి సారించింది ఉక్రెయిన్. కాకపోతే ఈలోపు ఆ ఫ్యాక్టరీని నాశనం చేయడం అనేది రష్యా చేయకుండా ఉంటే అప్పుడు వీళ్ళు పూర్తి చేయగలుగుతారు.